నమస్కారం. ఈరోజు మనం ఒకే ఒక్క పద్యాన్ని దాని లోతుల్ని పరిశీలించబోతున్నాం. అవును, జాషువా గారి ప్రసిద్ధ కావ్యం గబ్బిలం నుండి తీసుకోబడిన పద్యమిది. ముందుగా ఈ పద్యాన్ని నేను చదువుతాను, వినండి. పూప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకుని బ్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకుడు ఏలియున్న తంజాపురి మండలంబునకు చక్కగా దక్షిణ భాగభూములన్ కాపురముండెన్ ఆ పరమ గర్భదరిద్రుండు నీతిమంతుడై. ఈ 4 పంక్తుల్లోనే ఒక పెద్ద కథకు పునాది కనిపిస్తోంది నాకు. నిజమే, ఒక కాలం, ఒక ప్రదేశం, ఒక పాత్ర అన్ని ఉన్నాయి. సరే, ఒక్కో పొరని విప్పుకుంటూ వెళదాం. మొదటి పంక్తిలో వలసపోయిన చక్కని తెలుగు కైత అనే మాట ఉంది. ఆ అది నన్ను చాలా ఆకట్టుకుంది. కేవలం ఆదరణ దొరికింది అనకుండా వలసపోయింది అనడంలో కవి ఉద్దేశ్యం ఏమైయుంటుంది అంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వలస అనే పదంలో ఒక రకమైన నిస్సహాయత ఉంది. అవును. ఆ కాలంలో, అంటే 17వ శతాబ్దంలో తెలుగు నేలపై ఉన్న రాజకీయ అస్థిరత వల్ల చాలామంది కవులు తంజావూర్లాంటి రాజ్యాలకు వెళ్లారు. ఓ, అలాగా. అక్కడ రఘునాథ నాయకుడిలాంటి రాజులు తెలుగు సాహిత్యానికి ఆశ్రయమిచ్చారు. అంటే కవి ఇక్కడ కేవలం ఒక చారిత్రక వాస్తవాన్ని చెప్పడం లేదు, దాని వెనుక ఉన్న వేదనను కూడా సూచిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగు కవిత్వం సొంత గడ్డపై కాకుండా మరోచోట ఆశ్రయం పొందాల్సిన దుస్థితిని కూడా ధ్వనిస్తున్నారన్నమాట. అద్భుతం. ఒకవైపు స్వర్ణయుగం లాంటి నేపథ్యం ఇస్తూనే అందులో ఒక విషాదపు ఛాయ. సరే, మరి ఆ తంజావూర్లో మన కథానాయకుడు ఎక్కడున్నాడు? 3వ పంక్తి. తంజాపురి మండలమునకు చక్కగా దక్షిణ భాగ భూములన్ అంటోంది. అవును, ఇది కథకు ఎలాంటి వాస్తవికతను జోడిస్తుందంటారు? ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది కథను ఒక ఊహాలోకం నుండి వాస్తవ ప్రపంచంలోకి లాక్కొస్తుంది. రాజధానికి దూరంగా, రాజ్యానికి దక్షిణ సరిహద్దుల్లో, బహుశా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడని చెప్పడం ద్వారా ఆ స్వర్ణయుగం వెలుగులు అందరికీ సమానంగా అందలేదని ఒక సూచన కూడా కనిపిస్తోంది. అంటే ఆ వైభవమంతా కేంద్రంలో ఉంటే మన కథ అంచున మొదలవుతోంది. అంతే. సరిగ్గా ఇక్కడే చివరి పంక్తి ఒక పిడుగులా పడుతుంది. అవును, కాపురముండెన్ పరమ గర్భదరిద్రుండు నీతిమంతుడై. ఒకేసారి పరమ గర్భదరిద్రుడు అంటే పుట్టుకతోనే నిరుపేద మరియు నీతిమంతుడు. ఈ 2 పదాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం కదా? ఖచ్చితంగా. ఆ వైరుధ్యమే ఈ పద్యానికి, ఆ పాత్రకు గుండెకాయలాంటిది. ఇది కేవలం పాత్ర పరిచయం మాత్రమేనా, లేక అంతకు మించేమైనా ఉందా? అంతకు మించే ఉంది. ఇదొక సామాజిక వ్యాఖ్యానమనిపిస్తోంది నాకు. మనం ఆలోచించాల్సింది ఇదే. కవి కేవలం పేదవాడు నీతిమంతుడు అని చెబుతున్నారా? లేక ఆనాటి సమాజంలో నీతిగా బ్రతకడమంటే పేదరికానికి సిద్ధపడడమేనని పరోక్షంగా విమర్శిస్తున్నారా? ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్వర్ణయుగం అని చెప్పబడే కాలంలో, దాని వైభవానికి దూరంగా అంచున, భౌతికంగా అత్యంత నిరుపేదగా ఉంటూ నైతికంగా అత్యంత సంపన్నుడిగా ఉన్న ఒక వ్యక్తిని మన ముందు నిలబెట్టారు. అవును, ఇది కేవలం ఒక కథకు నాంది కాదు, బహుశా ఒక వ్యవస్థపై విమర్శకు నాంది. ఈ పద్యంలో ఆ పాత్ర పేరు లేదు, కులం లేదు, రూపం లేదు. ఏమీ చెప్పలేదు, కేవలం అతని నైతిక, ఆర్థిక స్థితిని మాత్రమే మన ముందు ఉంచారు. ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును, భౌతిక సంపద ఏమాత్రం లేని, కాని నైతిక సంపద అపారంగా ఉన్న ఒక వ్యక్తి ఆ సమాజంలో ఎలా నిలబడగలడు? అతని కథ ఎలాంటి సంఘర్షణలకు దారితీస్తుంది? అతని నీతి అతనికి వరమా లేక శాపమా? అదే, ఆ ప్రశ్నతోనే మనల్ని ఈ పద్యం వదిలేస్తుంది.